మనం దర్శించే కాశీ విశ్వనాథుని ఆలయం ఒరిజినల్ది కాదని మీరు ఎంతమంది తెలుసు? మహమ్మదీయుల దురాక్రమణకు ఈ ఆలయాలను ధ్వంసం చేశారు. అసలు ఆలయాన్ని పక్కన ఇప్పుడు మనం చూస్తున్న ఆలయాన్ని ఇండోర్ మహారాణి అహల్యాబాయి గారు నిర్మించిన ఆలయం ఇప్పుడు మనం చూస్తున్నది. కాశీలో ప్రవేశించే జీవి యొక్క చిట్ట చిత్రగుప్తుడి నుంచి మాయమయ్యి కాలభైరవుడి వద్దకు చేరుతుంది. కాలభైరవుడు, డిండి గణపతి ఈ చిట్టాను పరిశీలించి యమయాతన కన్నా 32 రెట్ల అధిక శిక్షలు విధించి మనిషికి మరుజన్మ లేకుండా చేస్తారు. అందుకే కాలభైరవుని పూజ అనంతరం పూజారులు కర్రతో వీపు మీద కొడతారు. దర్శించుకున్న వారు కాశీని వదిలి వెళ్లిపోయినా వాళ్ళని ఎటువంటి పాపాలు అంటకూడదని కాశీ నల్లదారాన్ని చేతికి కడతారు. కాశీలో మరణించిన ప్రతి జీవికి సాక్షాత్తు పరమశివుడే దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం చదివి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే కాశీలో చనిపోయిన ప్రతి జీవికి కుడి చెవి పైకి లేసి ఉంటుంది. ఈ విషయం మీరు ఎంతమంది తెలుసు? కాశీలో గద్దలు ఎగరవు, ఆవులు కుమ్మవు, బల్లులు పలకవు. ఎంత కరువు వచ్చినా కాశీ ఘాట్లు దాటి గంగమ్మ వెనక్కి వెళ్లదు. నేను చెప్పిన విషయాలే కాకుండా మీకేమన్నా కాశీ గురించి మరిన్ని విషయాలు తెలుసుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.